ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకు ముందుగానే ఫ్లిప్కార్ట్ అమెజాన్కి సంబంధించిన వీడియోస్ అయితే చేద్దామని రికార్డ్ చేసుకున్నాను. కానీ అవి చూసుకున్నట్టయితే బ్యాకప్ ద్వారా కొన్ని అయితే డిలీట్ అయితే అయిపోయినాయి అనమాట. ఆటోమేటిక్గా నేను కొన్ని డిలీట్ చేస్తూ ఉంటే అవి కూడా పాత వీడియోతో కలిసి డిలీట్ అయిపోయినాయి అనమాట. అందుకని ఈ వీడియోస్ అయితే రావట్లేదు అనుకోండి, ఏమనుకోకండి. లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో ఇవాళ రికార్డ్ చేస్తున్నాను కదా, రేపో ఎల్లుండో రావచ్చు. మీరు అవన్నీ యూజ్ చేసి మన ఛానల్ లింక్స్ యూజ్ చేసి వాడితే మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో అయినా చూడండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిటెక్ నని ఛానల్. ఫ్రెండ్స్ ఇంక వాళ్ళు చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం అనమాట నా ఛానల్లో అన్బాక్సింగ్ అయిపోతున్నాను ఐఫోన్ ప్రోడక్ట్ని అనమాట. ఐఫోన్ ప్రోడక్ట్ అంటే మీరు ఏ ఐఫోన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ముందుగానే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఫోన్ ఏంటి అనేది అన్బాక్సింగ్లోనే చెప్తాను అనమాట. అది చూసుకున్నట్టయితే సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. నేను షాప్ క్లూస్ నుండి అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. రీఫర్బిష్డ్ మొబైల్స్ కూడా బాగానే ఉంటాయి లేదా అని మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మళ్ళీ అందులో ఐఫోన్ ఎక్స్పీరియన్స్ పొందడానికి కూడా ఈ వీడియో చేస్తుందని లేండి. ఇంకా మీరే ఐఫోన్ అనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ రోల్ ది ఇంట్రో. ఫ్రెండ్స్ ఇదనమాట మన షాప్ క్లూస్ నుండి రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. చూసుకుంటే షాప్ క్లూస్ నుండి మీరు రీఫర్బిష్డ్ మొబైల్స్ కూడా కొనొచ్చనే అవగాహన కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్టయితే ఇదనమాట షాప్ క్లూస్ బాక్స్ అనేది. ఇంకా దీని మీద ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయిలేండి. కాకపోతే నేను షాప్ క్లూస్ నుండి ఫస్ట్ టైం అనమాట ఆర్డర్ పెట్టడం, అందుకనైతే మీకు ఇప్పుడు అన్బాక్స్ అయితే చేస్తున్నాను. షాప్ క్లూస్ నుండి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పడానికే అనమాట. ఇది నేను చూసుకున్నట్టయితే పిన్ కోడ్ కొంచెం మిస్టేక్ పెట్టాను అనమాట. అందుకని చూసుకున్నట్టయితే నేను పక్కనే ఉన్న సిటీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట దీన్ని. అందుకని కొంచెం లేట్ అయితే అయింది ఈ వీడియో రావడానికి. లేకపోతే ఇది కొన్ని రోజుల ముందే రావాల్సిన వీడియో అనమాట. ఇంకా దీన్ని అయితే మనం అయితే ఓపెన్ చేద్దాం. చూసుకున్నట్టయితే ఇదనమాట బాక్స్ అయితే. మీకు బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఏం ఆర్డర్ పెట్టాను అనేది. ఇంకా ఇదనమాట బాక్సు. పైన రాసున్న కంటెంట్స్ అయితే మీకు చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు మీకు చూపిస్తాను పైన ఏమో రాసుందనేది. నేము మీకు చూడొచ్చు, నేము అడ్రస్సు ఇవన్నీ అయితే రాసుంటాయి అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. డైరెక్ట్గా ప్రోడక్ట్ అయితే చూద్దాం. ప్రోడక్ట్ అయితే మీరు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు సైడ్ నుంచి. ఆల్రెడీ నేను మీకు చూపించేస్తున్నాను కూడా, షో ఆఫ్ చేస్తారు కదా అదనమాట. ఇదనమాట మీకు ఇప్పుడు నేను తెప్పించింది ఐఫోన్ అనమాట. ఐఫోన్ చూసుకుంటే మోడల్ కూడా చూపించేస్తాను. ఐఫోన్ 4S అనమాట. నేను ఎక్కువ బడ్జెట్ పెట్టదలుచుకోలేదు. చూద్దాం ఫస్ట్ ఒక రాయేసి చూద్దామని అయితే తెప్పించడం అయితే జరిగింది. దీనికి సీల్స్ ఏమైతే ఇవ్వలేదన్నమాట, రీఫర్బిష్డ్ మొబైల్ కదనుకోండి. ఇంకా ఇక్కడ మీకు కాంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. కాంటెంట్స్ అన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంఆర్పి రాస్తుంది 9,999 అని అయితే. అదైతే నాకైతే అంత పడలేదు, జస్ట్ ఒక 5,000లో వచ్చిందనమాట. నేను చూద్దాం 5,000లో ఒక ఐఫోన్ తెప్పించి లేకపోతే నార్మల్ ఫోన్ అని తెప్పిద్దామని, ఎందుకులేండి ఐఫోన్ ఉంది కదా అని ఐఫోన్ తెప్పించేసాను అనమాట. ఇక దీన్ని ఇమేజ్ చూపించారు ముందు ఎలా ఉంటుందని. పైన చూసుకుంటే యాపిల్ లోగో, కింద చూసుకుంటే యాపిల్ లోగో, ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే 16GB వేరియంట్ అనమాట ఇది. దీన్ని చూసుకుంటే మీకు మైక్రో USB కేబుల్ ఉంటుంది. దీంట్లో మీకు ఇది ఉండదన్నమాట, మీకు లైట్నింగ్ కేబుల్ ఉండదన్నమాట. ఇంకా దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. చూసుకుంటే తెలుగులో కూడా అన్బాక్సింగ్స్ ఉన్నాయని చెక్ చేశాను. అన్బాక్సింగ్స్ ఉన్నాయి, మరీ అంత ఇది గొప్పగా అయితే ఏం లేవన్నమాట. ఇదనమాట మీకు ఐఫోన్. ఇది తర్వాత చూపించేస్తాను. ముందు ఇంకా మీకు బాక్స్లో వచ్చిన కాంటెంట్స్ అయితే చూద్దాం అనమాట. ఇంకా ఇది చూసుకున్నట్టయితే మీరు షాప్ క్లూస్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అని అయితే నేను ముందుగానే చెప్పేశాను కదా. ఇది చూసుకున్నట్టయితే మీకు యూజర్ గైడ్ అనమాట. యూజర్ గైడ్ బాగానే ఉంది, కొత్త దాని లుక్కే ఇస్తుంది. చూద్దాం మనం ఫోన్ చూసి కదా చెప్పేది. ఇది చూసుకుంటే ఒక యూజర్ గైడ్ అని చెప్పి ఇది ఒకటే ప్రొవైడ్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అనుకుంటా ఇది. ఇంకా పర్లేదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అన్ని ఒరిజినల్లా డూప్లికేట్ అని అయితే చూడాలి ముందు మనం. ఇది చూసుకున్నట్టయితే మీకు యాపిల్ది అనమాట. యాపిల్ది అసలు లేదు, అసలు దీని వెయిటే లేదనమాట. చూద్దాం ఇది పనిచేస్తుందా లేదా, అసలు యాపిల్దా కదా అనేది. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ వైర్ ఉంటుంది, దీనికి డిఫరెంట్ వైర్ అనమాట. లైట్నింగ్ అది, ఇది లైట్నింగ్ ఇప్పుడు వచ్చింది, ఇది నార్మల్ వైర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు వద్దనుకుంటే రిటర్న్ కూడా చేసేసుకోవచ్చు మీకు నచ్చకపోతే. ఇవి చూసుకుంటే మీకు ఇయర్ ఫోన్స్ అనమాట. యాపిల్ ఎయిర్ పాడ్స్ అంటారు కదా, ఇయర్ ఫోన్స్ అవన్నమాట. ఇంకా ఇవి ఫ్రెండ్స్ మీకు మొత్తం బాక్స్లో వచ్చిన కాంటెంట్స్ అయితే ఇవి. మీకు స్క్రీన్ మీద మొత్తం చూపించేస్తున్నాను. ఇంక ఇవన్నీ అయితే పక్కన ఫ్రెండ్స్. ఇంకా ఇదనమాట మొబైల్ అనేది. దీన్ని నీట్గా వీళ్ళు సంబంధించింది అనుకుంటా, దాంట్లో ప్యాక్ చేసి ప్రొవైడ్ చేశారనమాట. దీని లుక్ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీరు నీట్గా తీసి చూడొచ్చు. సైడ్స్ కూడా చూసుకున్నట్టయితే
సైడ్స్ కూడా బాగానే ఉంది. ఇంకా మీకు బ్యాక్ టాప్ అన్నీ బాగానే ఉన్నాయి అనమాట. టోటల్ అసలు ఐఫోన్ లుక్ బాగుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ ట్యాంపర్ చేసి అయితే చూపిస్తాను మీకు. చూడొచ్చు ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంకో ప్రొటెక్టర్ వేశారు కదా, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు ఇన్ని ప్రొటెక్టర్స్ అయితే వేశారనమాట వీళ్ళు. ఇది ఇక్కడ ఇంకో ప్రొటెక్టర్ వేశారనమాట. ఈ ప్రొటెక్టర్ తీస్తే వేస్ట్ అయిపోతుంది, అందుకని ఈ ప్రొటెక్టర్ నేను తీదలుచుకోలేదనమాట. ఇక్కడ ఏంటో ఇచ్చారు కదా స్పీకర్కి, అవి అయితే అనమాట ఇవి. ఇంకా ఇదనమాట మీకు ఐఫోన్ అనేది. చూడొచ్చు చాలా మంచి కండిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఏం లేవు, మీకు స్క్రాచెస్ కూడా ఏం లేవు. చూడొచ్చు మీరు, స్క్రాచెస్ కూడా అంతగా నాకైతే ఏం కనపడలేదన్నమాట. ఈ ఒక్క స్టిక్కర్ వీళ్ళు అనవసరంగా వేసారనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫ్రంట్ బ్యాక్ మొత్తం బాగుంది. ఒక చిన్న టైప్ ఐఫోన్ అని చెప్పుకోవచ్చు, మినీ ఐఫోన్ అనమాట ఇది. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇవైతే అతుక్కుపోయినాయండి. ఇంకా ఇంతే, దీన్ని ఒకసారి బూట్ చేద్దాం. బూట్ అప్ వీళ్ళు ఇక్కడ ఏంటో రాశారు, ఎఫ్ అంతేలేండి, వాళ్ళకి సంబంధించి నేను రాసుకున్నారు. ఇంక ఇక్కడ చూసుకుంటే మీకు అలర్ట్ సైడర్ అని చెప్పుకోవచ్చు, ఎలక్ట్ సైడర్. ఇంకా ఇది చూసుకుంటే మీకు పవర్ బటన్స్ అనమాట. ఇంకా ఇది పవర్ బటన్ ఏది ఫ్రెండ్స్, పవర్ బటన్ టాప్లో ఉందన్నమాట. పవర్ బటన్ టాప్ ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇయర్ ఫోన్స్ జాక్ ఇచ్చారనమాట. ఇంకా ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే అయ్యి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు 2 or 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంకా మనకు నచ్చే మెయిన్ అనమాట, మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది మొబైల్ అనేది. ఇంకా మనకు నచ్చే మెయిన్ ఇదని చెప్పుకోవచ్చు, యాపిల్ లోగో. ఇంకా దీన్ని బూటప్ అయితే చేద్దాం, బూటప్ చేద్దాం. నాకు ఐఓఎస్లో డివైస్లో ఏం లేదనమాట. చూడొచ్చు మీకు యాపిల్ లోగో వచ్చింది, ఆ ఫీలే వేరు అనమాట. మనం ఫస్ట్ టైం ఐఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలే వేరు. ఇంకా మీకు ఇక్కడ మీకు ఐఫోన్ లోగో వచ్చింది. ఇంకా మీరు ఆండ్రాయిడ్ సెటప్ ఐఫోన్ సెటప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, అదన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఈ ఫోన్ మీకు ర్యామ్ తక్కువే ఉండొచ్చు కాబట్టి ఒక 1 hour అసలు ర్యామే ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇంక ఇది లేట్ ప్రాసెసింగ్ అయితే అవుతుందన్నమాట. మీకు నెక్స్ట్ పేజీలో కనపడతాను నేను. ఇంకా ఫ్రెండ్స్ ఇంక ఇది చూసుకున్నట్టయితే నాకు డైరెక్ట్గా ఏం చేయలేదు, డైరెక్ట్గా సెటప్స్ ఏం చేయకుండా నేనైతే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇది మీకు ఐఫోన్ సెట్టింగ్ అనమాట. చూడొచ్చు చాలా బాగుంది అసలు. మీకు అబౌట్ చూపిస్తానులేండి. చూడొచ్చు మీకు అబౌట్ చూపించినట్లయితే మీకు ఇక్కడ ఇదనమాట మీకు సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే మీకు అకౌంట్ అయితే ఏముంది, అకౌంట్ అయితే ఏం లేదనమాట. జనరల్ సెట్టింగ్స్ చూపిస్తున్నాను మీకు. సాఫ్ట్వేర్ చూపిద్దాం మీకు. సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ఏం లేదనుకుంటా. ఒక్కసారి అయితే దీనికి నెట్ అయితే వదులుదాం. నెట్ వదిలాక ఇంకా మొత్తం కొంచెం మీకైతే ఇప్పుడు చూపిపోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీకు అబౌట్ ఫోన్ చూపిస్తున్నాను అనమాట. ఐఫోన్ అని అయితే ఉంది. ఇంకా సాంగ్స్, వీడియోస్ అంటే ఇది నేను ఇంకా దీన్ని రీస్టార్ట్ చేస్తే మీకు కొత్త మొబైల్ అయితే అయిపోతుంది. ఇది ఇంతకుముందు ఎవరో వాడినట్లున్నారనమాట. మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కదా ఇది. మీకు అసలు ఆ లుక్కే రావట్లేదు అనమాట సెకండ్ హ్యాండ్ మొబైల్ అని. ఇవి రెండు చూస్తే మీకు అనిపించవచ్చేమో, కానీ ఇవి రెండు చూస్తే అసలు మీకు అసలు తెలియదు అనమాట. మీకు డిస్ప్లే కూడా సూపర్ అయితే ఉందన్నమాట దీనిది. ఇంకా నాకు ఇది 90% ఛార్జింగ్తో కూడా వచ్చింది. కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం ఇక్కడ హీటింగ్ ఇష్యూ అయితే ఉంది. హీటింగ్ ఇష్యూ ఎందుకంటే మీకు ఐఫోన్ అంటేనే మీకు తెలిసిందే కదా, ఇది అందులోనూ మీకు పాతకాలం ఐఫోన్. మీరు ఇంకా కొనగలిగితే మంచి బడ్జెట్ వేసుకొని మీరు ఐఫోన్ 6s 7s తీసుకోవడం బెటర్ అనమాట. ఇది నేను మీకు చూపిస్తానికి తీసుకున్నాను. ఇక రీస్టార్ట్ ఎరేజ్ ఆల్ కొడితే నాకు మొత్తం రీస్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట ఐఫోన్. ఇంకా ఇక్కడ చూసుకుంటే నేను ఒకసారి మీకు సిమ్ చూపిస్తాను అనమాట. సిమ్ ట్రే ఎలా ఉందనేది చూపిస్తాను చూడొచ్చు. ఇక మీకు ఇక్కడ సిమ్ ట్రేకి మీకు నాకు టూల్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేయలేదు బాక్స్లో. మీకు ఇక్కడ సింగిల్ సిమ్మే వస్తుందన్నమాట. సింగిల్ సిమ్ ఇన్సర్ట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా బ్యాక్ సైడ్ అంతే. చూడొచ్చు ఫుల్లీ అసలు మొత్తం అసలు భయంకరంగా పడ్డాయి మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే. చూడొచ్చు ఇది నీట్గా ఇంకా తుడుచుకోవాలన్నమాట. చూడొచ్చు వాడు ఇచ్చిన కవర్ అయితే ఇది అనమాట. ఇంకా అలాగా వాడు ఇచ్చిన ఒక్కసారి ఛార్జింగ్ కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇక్కడ చూడవచ్చు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసాను అనమాట సఫారీలో. ఇంకా నా వీడియో ఒకటి అయితే ప్లే చేస్తున్నాను, మీరైతే ఒక్క నిమిషం చూడొచ్చు అనమాట. ఇదైతే ఇక మీకు ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఇంక ఇక్కడ మీకు ప్లే ఆర్ ప్లాస్ అని అయితే అడుగుతుంది, చూడొచ్చు. లేదు బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు, వీళ్ళు బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో వీడియో అయితే పెడదాం అనమాట. ఇంకో వీడియో పెడదాం అంటే ఎన్సీసీ మ్యూజిక్ ఏదో ఉంటుంది, ఎన్సీసీ మ్యూజిక్ ఉంటుంది కదా, ఎన్సీసీ మ్యూజిక్ పెడితే మీకు బాగా అయితే తెలిసిపోతుంది, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇంకా నేను దీంట్లో యాప్ అయితే ఏం ఇన్స్టాల్ చేయలేదన్నమాట. ఇంకా లేకపోతే నా ప్రసాద్ అన్న వీడియో పెడదాం. ఐఫోన్ 13 సిరీస్ది బాగుంటుంది, పెద్ద స్క్రీన్లో చూద్దాం ఒకసారి ఐఫోన్ అన్బాక్సింగ్ 13 సిరీస్ అన్బాక్సింగ్ని 4S చూద్దాం అనమాట మనం. డిఫరెంట్గా ఉంటుంది చూడొచ్చు.
మనకు కాపీరైట్ వేయకుండా ఉంటే చాలు ప్రసాద్ అన్న ఏడ్లేండి. చూడొచ్చు చూడొచ్చు వచ్చేస్తుంది. నేనే తీసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇంతే అనమాట. ఇంకా బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి ఎన్జీజీ మ్యూజిక్ అయితే ఒకసారి ప్లే చేస్తాను. చూడొచ్చుక ఇది కొంచెం ముందుకెళ్తే కానీ మీకు చాలండి ఫ్రెండ్స్. అయితే అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా నేను మీకు యాపిల్ స్టోర్ అయితే చూపిస్తాను అనమాట. యాపిల్ స్టోర్ అనేది మీకు ఆల్రెడీ ఆ యూజర్ ఐడి ఎవరిదో లాగిన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. ఇంకా మీకు చాలా లేట్ అయితే అయిపోయి ఉండొచ్చు. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు చూపించాలని పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని ఏదో చూపిస్తున్నానులేండి. చూడొచ్చు మీకు యాపిల్ దాంట్లో మీకు నాకు డిసడ్వాంటేజ్ అనిపించేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ పెయిడ్ అయితే ఉంటాయి అనమాట. మనం పెయిడ్ పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ఫోను ఉంచుతానో లేదా అనేది మీకు తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను అనమాట. ఎలక్స్ సైడ్ చూపించలేదు కానీ మీకు సైలెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది సైలెంట్ చేసుకోవడానికి. చూడొచ్చు మీకు సైలెంట్ మోడు, మీకు ఎలక్ట్ సైడర్ అనుకుంటా, నాకు పేరు అంతగా ఐడియా రావట్లేదు అనమాట. మీకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తానులేండి దాని పేరు ఏంటి అనేది. బాగా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అసలు మెయిన్ యాపిల్ లోగో ఉన్నచోటైతే భయంకరంగా హీట్ ఎక్కిపోయింది. మీరు ఒక ఇస్త్రీ పెట్టిలా వాడుకోవచ్చు అనమాట దీన్ని. ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం దీన్ని అయితే కెమెరాని అయితే టర్న్ చేస్తున్నాను. మీరే చూడొచ్చు కెమెరాని టర్న్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేనైతే ఛార్జర్ అయితే పెట్టానమాట ఫోన్కి. ఇంకా ఫోన్ ఇదిగోండి, ఫోన్ నా చేతిలో అయితే ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా. దీనికైతే ఛార్జ్ అయితే పెడదాం. ఛార్జ్ అయితే పెట్టాను అనమాట. మీకైతే ఏం లైట్ అయితే బ్లింక్ అవ్వలేదు. కోర్స్ ఇదైతే ఛార్జింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. చూడొచ్చు ఛార్జ్ అయితే అవుతుంది. అంటే మీకు ప్లగ్ లూజ్ అయితే ఉన్నట్లుంది. ఇంకా దీన్ని పట్టుకుంటేనే ఛార్జ్ అవుతుందన్నమాట. వీళ్ళేంటో మొత్తం మీకు వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్లా లేవైతే ఫాల్తూ ప్రొడక్ట్స్ లాగా అయితే ఉన్నాయి అనమాట. మీకు ఐఫోన్ ఒకటే బెస్ట్గా లభించింది. మీరు ఇలాంటివి రీఫర్బిష్డ్ మొబైల్స్ని రిటర్న్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని మీద నా ఫైనల్ రివ్యూ అడిగితే నేను మాత్రం ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఐఫోన్ కావాలి ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఐఫోన్ తీసేసుకోండి, పర్లేదు. ది బెస్ట్గా అయితే ఉందన్నమాట ఐఫోన్ అనేది. దీని రివ్యూ అయితే ఏం చేయను, కుదిరితే చేస్తానులేండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఇంకా అన్ని సెట్టింగ్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.